కేటీఆర్ బస్తీ దవాఖానాలను పరిశీలిస్తున్నారు. లైవ్ చూద్దాం. అందరు ఉన్నారు అందరు ఉన్నారు సెల్ ఫోన్ డౌన్ చేయకూడదు లేదండి ఇది రాష్ట్ర రాదన్న అన్న సైడ్ 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 అన్న సైడ్ ये प्लेस है लोबड़ा आइए एंडन में स्टाफ में चले जाओ डॉक्टर्स चले जाओ अगर पेशेंट है तो संध्या ఇదంతా ఇంతమంది ఉంటుందమ్మా స్టాఫ్ నలుగురు ఇన్ని ఉంటుంది मैं इतना बोल మీరు ఇక్కడ ఉంటే రాదు మాకు ओके बैक बैक డాక్టర్ అమ్మని కూర్చొని ఏం పేరు తర్వాత మాకు పరిచయం చేయండి ఒక మాట చెప్పండి గవర్నమెంట్ లో కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన మంచి స్కీమ్ ఇది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 450 బస్సు దవాఖానాలు స్టార్ట్ చేశారు. అందులో హైదరాబాద్ లో 6 హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. రోజు ఎంతమంది వస్తున్నారు పేషెంట్? 60 స్టార్ట్ అయిన 4 years సార్ గోవర్ధన్ అన్న వాళ్ళని మాకు ఈ హాస్పిటల్ ఎన్ని రకాల మందులు ఇవ్వాలి ఇక్కడ ఎన్ని అవైలబుల్ ఉన్నారు? 84 అవి కూడా ఉన్నాయా? మిగతా ఎందుకు రావట్లేదు? కొన్ని అప్పుడప్పుడు వస్తాయి సార్, వచ్చిన వాళ్ళు అసలు టైంకి వస్తున్నాయా? అసలు రావట్లేదు. సో జీతాలు అయితే 4 నెలల నుంచి లేవు. రీఏజెంట్స్ వస్తున్నాయా? డయాగ్నోస్టిక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ దగ్గర నియర్ బై ఒకరు ప్రిస్క్రైబ్ చేస్తే ఏమైనా టెస్ట్ ఇక్కడే చేస్తున్నారు. లాస్ట్ మంత్ రికార్డ్ చూపెట్టండి. ఎంతమంది చేశారు డయాగ్నోస్టిక్స్? ఎందుకంటే డయాగ్నోస్టిక్స్ ఎక్కడ మొత్తం ఎక్కువ లేడీస్ వస్తున్నారు. ప్రైవేట్ డిస్పెన్సరీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ పక్కలో? నాకు ఏం చెప్పారంటే మా గవర్నమెంట్లో కొన్ని చోట్ల ప్రైవేట్ డిస్పెన్సరీ బంద్ అయిపోయినాయి, బస్సు దవాఖాన వచ్చినాయని చెప్పారు. ఇక్కడైతే నియర్ బై లేదు సార్. అక్కడ పైన
దగ్గర ఉంటుంది, మరి ఇబ్రాహీం నగర్ పైన ఉంటుంది. 2 ఉండే తీసేసారు సార్. 3 ఉన్నాయి ఇక్కడ. రోడ్డు పైన 3 ఉన్నాయా? జనవరిలో, ఫిబ్రవరిలో 1000 పైన వస్తున్నాయి. ఈ మధ్య ఇంక్రీజ్ అయింది సార్, 1300. ఇంకా మంచి నడిపి ఎక్కువ పెడుతుంది తల్లి. మీకు రేపు జీతాలు ఇచ్చి మందులు ఇక్కడ పెట్టి ప్రాపర్ గా 108 రకాల మందులు. ఒంగోలు నగరంలో విద్యార్థుల ఆట స్థలం అంటే గుర్తొచ్చేది పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్. కానీ ఇప్పుడు ఆ క్రీడా మైదానం బాణసంచా దుకాణాల మధ్య కనిపిస్తోంది. హైకోర్టు 2017లో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.